నెటిజన్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సర్వీసెస్ పరిచయం చేస్తోంది. ఈ క్రమంలో గూగుల్ వాలెట్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే గూగుల్ వాలెట్ ఎందుకంటే సాధారణంగా మీ వాలెట్ లేదా పర్స్లో తీసుకెళ్లే క్రెడిట్ డెబిట్ కార్డులు, ఈవెంట్ టికెట్స్, ఎయిర్లైన్ బోర్డింగ్ పాసెస్, స్టూడెంట్ ఐడి లాంటి వాటిని గూగుల్ వాలెట్లో డిజిటల్ వర్షన్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత షాపింగ్ లేదా ఇతర ఆన్లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు ట్యాప్ అండ్ పే పద్ధతిలో ఈజీగా పని కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక ఆన్లైన్ పేమెంట్ కోసం మాత్రమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్, ట్రాన్సిట్ కార్డ్స్, ఇతర ఐడి కార్డ్ లాంటి డాక్యుమెంట్స్ కూడా దీంట్లో భద్రపరచుకోవచ్చు. ఈ కారణంగా యూఎస్లో గూగుల్ పేకు మించి గూగుల్ వాలెట్ ఎక్కువ ఆదరణ పొందింది. గూగుల్ పేలో ఉన్న ఫీచర్స్ అన్నీ గూగుల్ వాలెట్లో ఉంటాయి. మీ క్రెడిట్ డెబిట్ కార్డ్స్ కోసం ప్రత్యేకంగా పర్స్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ యాప్ సేవలను గూగుల్ ఇప్పటికే కొన్ని దేశాల్లో అందిస్తోంది. కానీ భారతదేశంలో మాత్రం గూగుల్ వాలెట్ సర్వీసెస్ అందుబాటులో లేవు. అయినప్పటికీ కొంతమంది యూజర్లు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా గూగుల్ వాలెట్ సర్వీసెస్ని వినియోగించుకుంటున్నారు. అంతేకాని గూగుల్ వాలెట్ భారత్లో మాత్రం అధికారికంగా అందుబాటులో లేదు. గూగుల్ వాలెట్ ప్లే స్టోర్లో కూడా లేదు. అయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ వాలెట్ పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలంటే ఏపీకే అని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గత కొన్నాళ్లుగా భారత్ గూగుల్ వాలెట్ అందుబాటులోకి వచ్చేస్తుందని ఎన్నో రూమర్స్ వస్తున్నప్పటికీ గూగుల్ మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీన్ని బట్టి చూస్తే గూగుల్ వాలెట్ భారత్లో లాంచ్ అయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.